చెప్పండి, బొబ్బిలో ఎలా ఉంది ఎలక్షన్ అంతా హడావిడి? ఎలక్షన్ బాగా ఉంది కానీ జగన్ అన్నీ బాగా చేస్తాడు కానీ ఒకటి చిన్న తప్పు చేస్తాడు. ఆ తప్పు మరేటి కాదు, అలా ఆడికి చొమ్మునుడికి ఇస్తాడు, పేదోడికి ఇవ్వకుంటున్నాడు, ఇలా చేస్తాడు. మీకు పథకాలు ఏమి రాలేదా ప్రభుత్వం నుంచి? ఏవి రాలేదండి. నమస్తే నారాయణ పథకాలు కాదు, ఏటి రాలేదు. ఆటో వాడికి ఇచ్చాడు, మంగళవాడికి ఇచ్చాడు, బడ్డీ వాడికి ఇచ్చాడు, మీ రిక్షా వాళ్ళకి ఏం రాలేదు? రిక్షా వాళ్ళకి రాలే. మరి ఈసారి ఎవరికి ఓటు వేసే అవకాశం ఉంది? బేబీ నాయన్గా వైసీపీ ఎమ్మెల్యే మాత్రం మా బేబీ నాయనకే వేస్తామండి. బేబీ నాయన్కే వేస్తాం. ఎందుకు గొప్పలేదు పథకాలు? ఎందుకంటే మాకు దగ్గర అందుబాటుగా ఉన్నాడు, అన్నీ చేస్తాడు. అది బేబీ నాయనకే. బేబీ నాయన్ గెలిచే అవకాశం ఉంది అక్కడ? గెలిచేస్తాడు, బేబీ నాయన దర్జాగా గెలుస్తాడు. బేబీ నాయన్ మరి చూడక్కర్లే, మరి ఎవరు చెప్పక్కర్లేదు, మేము చెప్పక్కర్లేదు. ఆయనకి కనికరం ఉంది కాబట్టి ఎవరినైనా వెళ్ళి ఈరోజు చూసామనుకో 10 సంవత్సరాలు పోల్ చేస్తారు ఆయన. బేబీ నాయన్ గారు అది ఉంది. తక్కిన సుజీనాయన రామనాయన వాళ్ళ విషయం మనకు తెలియదు కానీ ఈయన మంచాడు. పేదడు అంటే కొద్దిగా అభిమానం. మాకు ఏ ట్రాప్ అనే దేవుడు ఉన్నాడయ్యా. వీళ్ళందరూ వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళతో మనం వీళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు. వీళ్ళతో మనకి వచ్చిన వాళ్ళు నేను చూడడమే నాన్న. ఎవరిని విమర్శించడానికి ఎవరికి మనసులో ఏది కలిగితే వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తాను కానీ దేవుడు నిలబెడతారు. ఇప్పుడు మీకు ఈ పదవి ఇచ్చారు, నాకు 1,00,000 మెజార్టీ వస్తుంది. బేబీ నాయన తిరిగిలేదు, వేసారు అయిపోయింది పని. జనసేన టీడీపీ. ఎందుకు అంత పక్కగా ఎలా చెప్తున్నారు? అంతే, పరిపాలన ఏం బాగోలేదండి. డిఎస్సి తీస్తున్నాను, డిఎస్సి లేదు. అసలు జాబులు లేవండి. చదువుకుని డిగ్రీ చేసిన స్టూడెంట్లు జాబులు లేవు. ఖాళీగా తిరుగుతాను, ఏం జాబులు లేవు. వాలంటీర్లు ఒక జాబ్ అండి, 5,000 సిటీ వాలంటీర్ ఒక జాబా? జాబ్ కాదు కదా. ఏం లేదు పరిపాలన, అంతా స్కామ్లా అవుతున్నాయి పరిపాలన, ఏమీ లేదు. ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి? జనసేన అండి. ఇక్కడ బేబీ నాయన్ కదా. బేబీ నాయన్. ఏం చదువుకున్నారు మీరు? మేము డిగ్రీ సార్. ఓకే. నేను రిలయన్స్ ఎంప్లాయ్ చేస్తాను. పెద్ద ఎలా ఉంది ఎలక్షన్ అంతా హడావిడి ప్రచారం అంతా? బాగానే ఉందండి. బాగానే ఉందా? జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. బాగుంది. పెన్షన్ అన్నీ వస్తున్నాయా? వస్తుందండి. ఓకే. మరి ఎన్నికల్లో ఎవరికి మీరు మద్దతు తెలుపుతారు? బేబీ నాయన్కే, సన్మంగ వెంకట చిన్నప్పలాడికి? చిన్నప్పలాడికి అండి. చిన్నప్పలాడికి. జగన్కి. ఏ ప్రభుత్వం వస్తుంది అంటారు ఈసారి మళ్ళీ? ఏం తెలియదండి. మీ మద్దతు, మీ ఓటు అయితే మాత్రం వైసీపీకే. వైసీపీ. గురిగారు మీరు చెప్పండి, మీ మద్దతు ఎవరికి ఈ ఎన్నికల్లో? ఎన్నికలు బొబ్బుల్లో అయితే రాజుగారికే. బేబీ నాయన్కి. బేబీ నాయన్కే. మా తర్వాత పైన ఎంత అలాగ వస్తా మాకు తెలియదు. అది మీ ఓటు ఎవరికి, మీ మద్దతు ఎవరికంటే మాత్రం ఎవరికి చెప్పలేమండి అప్పటికి. ఎవరికి అంటారు ఇక్కడే. తర్వాత ఎక్కడ ఉందో మాకు తెలియదు. ఎలా ఉంది బొబ్బిలి ఎలక్షన్ హడావిడి ప్రచారం అంతా? బొబ్బిల్లో అయితే చాలా బాగుందండి, కానీ ప్రస్తుత పరిస్థితులు బట్టి అయితే ఖచ్చితంగా కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాలని బొబ్బిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా 4 మండలాల నుంచి కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మీ మద్దతు ఎవరు ఈ ఎన్నికల్లో? ఖచ్చితంగా కూటమి అభ్యర్థికే మా మద్దతు అనేసి తెలియజేస్తున్నాం. కూటమి అభ్యర్థికే మద్దతు అంటే ఎవరు? బేబీ నాయన్ గారు. బేబీ నాయన్ గారు గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? 100% ఉంది. 100% రావచ్చు. దాదాపు 50,000 అబోవ్ కూడా రావచ్చు. బ్రదర్ మీరు చెప్పండి, ఎలా ఉంది ఎలక్షన్ హడావిడి బొబ్బిల్లో? బొబ్బిల్లో అంతా బాగానే జరుగుతుంది. బాగానే జరుగుతుందా? అంత బాగానే జరుగుతుంది. మీ మద్దతు ఎవరు ఈ ఎన్నికల్లో? బేబీ నాయన్ గారు. బేబీ నాయన్ గారు. జనసేన కూటమి మద్దతు ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అవకాశం ఉందా? అవకాశం గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఒక 50,000 మెజారిటీ ఎక్కువ ఉంటుంది ఇంకా రావడానికి కూడా. ఓకే.